జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని తెలిపారు. భూ కబ్జాలు చేసిన పల్లా రాజేశ్వర రెడ్డికి ఓటు వేయవద్దంటూ తెలిపారు. నిజాయితీ పనులు అభివృద్ధి పథంలో నడిపించిన వాళ్ళకి ఓటు వేయాలని కోరారు. ప్రజా ప్రతినిధి ప్రజలకు చేరువలో ఉంటూ అభివృద్ధి వైపు అడుగులు వేయించాలని అన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలు ఓటు వేస్తారని, నోట్లకు ఓట్లు పడవని జనగామ ప్రజలు రుజువు చేస్తారని అన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మాకు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, ఈ పల్లా కూడా మాకు మోసం చేసిండు. మరి ఆయన మీద చాలా భూ కబ్జా చేసినట్టు హైదరాబాద్లో చాలామంది వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, పాంప్లెట్ వస్తున్నారు. అటువంటి వ్యక్తికి మేము వేయం ఓటు. మీరు నిజాయితీగా పనిచేశారు, అభివృద్ధి కార్యక్రమం చేశారు, తెలంగాణ ఉద్యమకారులు, మేము మీకే ఓటు వేస్తామని చెప్పి ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించి అందరూ కూడా మాకు చెప్తా ఉన్నారు. తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి గెలిపిస్తారు. మరి పల్లాకు నేను గతంలో డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ పదవి ఉండగా మళ్ళీ నీకు ఎమ్మెల్యే ఎందుకు, ఒకరు ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటే ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయమని చెప్పిన. సైలెంట్గా సపోర్ట్ చేయకుంటున్నాడు. లేనిపోను ఏ తప్పు నాకు దొరకలేదు. నాది వైట్ పేపర్, నా కుటుంబం ఉంది వైట్ పేపర్. ఏం దొరకదు. వాళ్ళు కూడా భూ కబ్జా చేసిన అంటున్నారు, మేము కూడా భూ కబ్జా చేసినామట. కూడా అంటే ఏంటి అర్థం? తను చేసిండు, తనే కాదు మేము కూడా చేసామని అర్థం. ప్లాట్లు కబ్జా పెట్టని చెప్పి ఈరోజు పాంప్లెట్ తీసుకొని అందరూ తిరుగుతూ ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి హైదరాబాద్లో ఉండి మన ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ముఖ్యమంత్రి పక్కకే ఉండి ఆయనతోనే తిని ఆయనతో పండుకొని ఆయన సంపాదించి అవినీతి సంపాదించి ఆయనకి ఇచ్చి ఈయనంత తీసుకోక ఇంకా ప్రజాపతి ఎందుకు ఇక్కడ ఆయనకు? ప్రజాపతి అంటే అర్థమైంది, ప్రజల వద్ద ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, అభివృద్ధి చేయాలి. అటువంటి చేత కాదు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. నన్ను భారీ ఎత్తున ఓట్లేసి గెలిపిస్తా అంటున్నారు.